బాబాయ్, వినాయక చవితి పనులు ఎలా జరుగుతున్నాయి? ఈసారి మనం పండుగ జరుపుకోవట్లేదు కదరా. పండగ జరుపుకోవట్లేదా? యారా నేను ఉంటుంది నిజమేనా? అవునరా, ఏదో రోడ్డు వైడనింగ్ పనులు ఉన్నాయంట. కిందటిసారి నువ్వేదో మేనేజ్ చేసావు గానీ ఈసారి చాలా కష్టం రా. ఏదేమైనా సరే ఈసారి పండగ జరుగుద్ది, జరగాల్సిందే. ఎందుకురా అబ్బాయి అంత పంతం? ఈసారి పండుగ జరుపుకోకపోతే ఏమైనా అయిపోతుందా? బాబాయ్, నువ్వు ఎప్పుడన్నా అమ్మవారి గుడికి వెళ్ళావా? వెళ్ళాను రా. అమ్మవారిని ఎంతసేపు చూసావు? 1 నిమిషం పాటు చూస్తారా? అదే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే అది కూడా 1 నిమిషం పాటే కదరా. సంవత్సరం పాటు తెరిచిన గుడిలోనే 2 నిమిషాలు మించి చూడనివ్వరు ఆ దేవుణ్ణి. అదే వినాయక చవితి అయితే తొలి పూజ దగ్గర నుంచి ఆయన్ని నిమజ్జన చేసి సాగనంపే వరకు అంతా మన చేతుల మీద జరుగుతుంది బాబాయ్. ఇలా ఊరు మొత్తం కలిసి పండగ చేసుకోవడం వల్ల ఊరు మొత్తం ఐకమత్యం అవుతుంది. అవునరా, ఈసారి ఏదేమైనా సరే పండుగ జరుపుకోవాల్సిందే.